US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యాసంస్థల బంద్కు పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘం ఏబీవీపీ నాయకులు మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఎందుకు మీరు యొక్క బంద్కు పిలుపునిచ్చారని చెప్పవచ్చు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాల యొక్క బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు పిలుపు కారణం ఏమంటే విద్యారంగ సమస్యలపైన పాఠశాలలో మనం ఈరోజు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూళ్ళలో కనీస మౌలిక వసతులు కరెక్ట్గా లేక ఈరోజు విద్యార్థులు అవస్థ పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు వారి లక్షల ఫీజు దోపిడీకి పేద విద్యార్థి ఈరోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి మనం చూసుకుంటూ ఉన్నాము. అలాగే ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో మినిమం 25% పేద విద్యార్థి ఉచిత విద్యకు వాళ్ళు కేటాయించాలి. ఈరోజు వాళ్ళు కేటాయించడం లేదు. అలాగే సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మేము బంద్కు ముఖ్య కారణం ఏమిటంటే ఎంఆర్ఓ కానీ డిఈఓ కానీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళు కనీస స్పందన కూడా లేదని ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఓకే, అంటే మీరు చెప్పండి, ఓ టౌన్ సెక్రటరీగా ఏం చెప్తారు? విద్యారంగ సంస్థలకు సంబంధించి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, మీరేం చెప్తారు ఆ విషయంలో? అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్కి బంద్ పిలుపునివ్వడానికి కారణం ఏంటంటే ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్న మద్యం మీద ఉన్న సోయి విద్యాశాఖ మంత్రికి నియమించే దాని మీద లేదని నేను చెప్తున్నాను. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాడని నేను అనుకుంటున్నాను. కానీ విద్యాశాఖ మంత్రి మన ఈ తెలంగాణ రాష్ట్రానికి లేడు. దీనిపైన ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి, ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. మన విద్యార్థుల పైన ఖచ్చితంగా ఒక రీజన్కి రావాలి. అంటే మీరు చెప్పండి, అంటే విద్యార్థులకు ఉన్న సమస్యలు మీకు తెలుసు, విద్య ఐరుశాంతంగా మీరు పోరాటం చేస్తున్నారు, ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు? అంటే ఎలా అంటే ఇప్పుడు మన మద్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తప్ప మన విద్యారంగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల కోసం కానీ దేనికోసమైనా కానీ ఆ బుక్స్కి ఇచ్చేదానికి ఇప్పుడు పేద ప్రజలు ఉంటారు కదా, ఇప్పుడు 25% పేదవాళ్ళే ఉంటారు. పేదవాళ్ళ కోసమన్నా కొంచెం తక్కువ చేయాలి అని కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు? విద్యా సమస్యలకు సంబంధించి మీరేం చెప్తారు ఆ విషయంలో? సార్, మన తెలంగాణ ఒకప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు దీనమైన స్థితికి వచ్చింది సార్. దాంట్లో ముఖ్యంగా విద్యారంగ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రైవేటు కార్పొరేట్ కాలేజ్ స్కూళ్ళలో కనీసం ఆ పుస్తకాలు కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు సార్. దానికి అధికంగా దోపిడీ చేస్తున్నాం. మళ్ళీ విద్యారంగంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నేను ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సార్. లేని ఏడల ఇదే ఉద్యమాన్ని భారీ ఎత్తున తీసుకెళ్లి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాలు కూడా ఉన్నాయని నేను హెచ్చరిస్తా ఉన్నాను ప్రభుత్వానికి. అంటే రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలుగా గడుస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఒక విద్యాశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయకపోవడం, విద్యారంగ సమస్యలు పరిష్కార దిశగా ప్రభుత్వం చూడాలి తప్ప అంటే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, ఇక విద్యా చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా స్కూళ్ళలో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాల విషయంలో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఒక ఏబీపీ నాయకులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. కెమెరామెన్ ఎల్లోవర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.